పొరపాటును కూడా మీ పర్సులో పెట్టకూడని 7 వస్తువులు. ధనం అంటే లక్ష్మీదేవి. మరి అలాంటి లక్ష్మీదేవి ఉండే చోటును చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అలా కాకుండా కొందరు తమ యొక్క పర్సుల్లో తెలిసి తెలియక ఏది పడితే అది పెట్టుకోవడం వలన ఆర్థికంగా నష్టాల పాలు కావాల్సి వస్తుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. చినిగిపోయిన నోట్లు. చినిగిన నోట్లను పర్సులో ఉంచుకోకూడదు. పర్సులో అలాంటి నోటు ఉంటే వెంటనే మార్చుకోవాలి, లేదా తీసి పక్కన పెట్టడం మంచిది. ఎందుకంటే ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తుంది. 2. బిల్లులు పెట్టుకోవటం. ఎక్కువ కాలం నుండి ఉపయోగించిన వస్తువులను పర్సులలో ఉంచరాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చాలామందికి ఏదైనా కొన్న తర్వాత బిల్లులను పర్సులో పెట్టుకునే అలవాటు ఉంటుంది, కానీ తరువాత వాటిని తీయటం మర్చిపోతుంటారు. 3. పర్సులో డబ్బు నోట్లని అడ్డదిడ్డంగా మడిచి పెట్టుకోవటం. పర్సులో డబ్బుని అడ్డదిడ్డంగా మడిచి పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది, కానీ వాస్తవానికి ఇలా పెట్టుకోకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. అంతేకాకుండా ఇలా పెట్టుకోవడం వలన దోషం ఏర్పడి ఆర్థిక సంక్షోభాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డబ్బుని వరుస క్రమంలో పెట్టుకోవటం మంచిది. 4. పర్సులలో నాణాలు నోట్లు కలిపి పెట్టడం. పర్సులో డబ్బు నోట్లు చిల్లర నాణాలు కలిపి పెట్టకూడదు. కాయిన్స్ నోట్లు విడివిడిగా పెట్టుకోవాలి. అలా కాకుండా కలిపి పెడితే నోట్లు చిరిగిపోయి దోషం ఏర్పడవచ్చు. 5. పర్సులో కీస్ పెట్టడం. పర్సులో ఎలాంటి కీస్ పెట్టుకోకూడదు. తాళం చెవులు పర్సులో పెట్టుకుంటే అది ఆర్థిక నష్టానికి కారణం అవుతుంది. పొరపాటును కూడా కీస్ పర్సులో పెట్టుకోకూడదు. ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తుంది. 6. అప్పు తీసుకున్న డబ్బు పర్సులో పెట్టుకోకూడదు. మీరు డబ్బును అప్పుగా తీసుకుంటే అలా అప్పుగా తీసుకున్న డబ్బు ఎప్పుడూ కూడా పర్సులో పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల అప్పు పెరిగి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారు. కనుక అప్పుగా తీసుకున్న డబ్బు పర్సులో పెట్టుకోకూడదు. 7. చిరిగిపోయిన పర్సును వాడకూడదు. చాలామంది చిరిగిపోయిన లేదా పాతదైపోయిన ఆ పర్సుని మార్చేయకుండా అలానే వాడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఏకంగా కలిసి వచ్చిందనే పేరుతో పాత పర్సును అలాగే వాడుతుంటారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. పాతదైపోయిన చినిగిపోయిన పర్సును ఎప్పుడూ కూడా వాడకూడదు. ఎందుకంటే ఇలాంటి పర్సుల్లో లక్ష్మీదేవి నిలవదు. కనుక పర్సు చినిగిపోయినప్పుడు కొత్త పర్సును మార్చడం మంచిది. పర్సులో లక్ష్మీదేవి ఫోటోను లేదా శ్రీయంత్రాన్ని పెట్టుకోవడం మంచిది అని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.